RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న రైతులకు సరైన న్యాయం చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుగుర్తి గ్రామంలో రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం 9వ రోజుకు చేరాయి. రైతులు చేపడుతున్న దీక్షలకు ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులతో కలిసి మద్దతు తెలిపారు. దీక్షలో గ్రామ రైతులు ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, నల్ల వెంకటేష్, శివరాజ్, వెంకటరావు, రాజప్ప, నరసింహనాయుడు, అశోక్, ఎం సంతోష్, నందకుమార్, నరసింహ, శ్రీనివాస్, జేకే అనిల్, నాగరావు, చామకూర, నగేష్, వాచ్య నాయక్, బాలు నాయక్, మోహన్ నాయక్, చందు నాయక్, లక్ష్మణ్ నాయక్, గణేష్ నాయక్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఇక్కడ కొన్ని రోజులుగా కాన్కుర్తి గ్రామం నందు రిలే నిరాహార దీక్షలు చేపట్టినటువంటి దానికి మద్దతుగా అన్న భీష్మ ఫౌండేషన్ గారు రాజ్ కుమార్ రెడ్డి అన్న గారు ఇక్కడ వచ్చేసి మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడ ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నటువంటి మా సోదరులకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసినటువంటి రైతులకు మరియు మా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇది మన కొడంగల్ నారాయణపేట అనేది మరి అది ఇంతకు గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చారు. అప్పుడు ఏదంటే లోకుర్తి మొట్టిపూర్చు అక్కడ నుండి కాన్కుర్తిలో లిఫ్ట్ పెడతామని చెప్పి సర్వేలు కూడా జరిగిపోయినాయి, కొంత వర్క్ జరిగిందని చెప్పి సమాచారం. మరి అది తీసేసి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొడంగల్ నారాయణపేట అని చెప్పి కాట్రేట్పల్లి నుండి కొడంగల్ వరకు నీళ్లు పోవడానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. సరే, నిధులు కావాలని చెప్పి మేము ఆ రోజు పోరాటం చేసింది వాస్తవమే. కాకపోతే దాదాపుగా అక్కడి నుండి పైప్ లైన్గా వస్తే వాళ్ళకి పెద్ద నష్టం లేదు. వాళ్ళకి ఎందుకంటే 10 ఫీట్ల లోతుల పైప్ వేస్తున్నారు, తర్వాత పంటలు పండించుకుంటారు, దాని పక్కన రోడ్ వేస్తున్నారు, వాళ్ళకు ఉపయోగమే. వాళ్ళకు 14 లక్షల పరిహారం అని ఇస్తున్నారు. అది వాళ్లకు కొంత సంతోషకరం, కొంత బాధగా తీసుకుంటున్నారు. కాకపోతే కాన్కుర్తినందు ఏమైందంటే దాదాపుగా ఇప్పటికే అక్కడ దాదాపు 100 ఎకరాల వరకు మునిగినాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 719 ఎకరాలు మళ్ళీ మునుగుతున్నాయి. అవి ఏ భూములు అంటే 2 పంటలు 3 పంటలు పండే భూములే, ఏవో బలిగుడ్లు పెట్టినట్టు ఇప్పుడు అన్నట్టు బలిగుడ్లు పెట్టే భూములు కాదు. మరి అటువంటి భూములు కోల్పోయి సన్నకారు అందుట్లో ఉండేది ఎస్సీలు, మళ్ళీ అంటే బీసీలు, వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారు. 10 గుంటలు 5 గుంటలు 1/2 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు సర్వస్వంగా కోల్పోతున్నారు సార్. మరి అటువంటి భూములకు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదు. 14 లక్షలు అంటే మా దగ్గరనే మొన్న ఇక్కడ అమ్మినరు 7 లక్షలకు ఒక గుంట అమ్మినరు. అంటే దాని పరిహారం చూడండి. దీని మీదనే ఆధారపడి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ మరి పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఆ భూమిని ఆధారపడి కొడంగల్ మక్తల్ ఎత్తుపోతలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరగాలని కాన్కుర్తి గ్రామంలోని నిరాహార దీక్ష 9వ రోజు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన రైతుల పక్షాన మద్దతుగా భీష్మరాజ్ ఫౌండేషన్ కె రాజ్ కుమార్ రెడ్డి గారు రావడం ఈ కాన్కుర్తి తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఎత్తుపోతల పథకం గతంలో మేము ఏమనుకున్నామంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేక కరువు ప్రాంతం, ఎందుకన్నా కర్ణాటక బోర్డర్ కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే పంటలు బాగుంటుందని ఒక ఆలోచనతోటి పాదయాత్రలు చేసినాం. అఖిలపక్షంలోని పాదయాత్ర చేస్తే తీరా చూస్తే అది కాలువల ద్వారా పైప్ లైన్ వస్తుందని చూస్తే తీరా వచ్చి కాన్కుర్తి వచ్చి పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చూస్తే దాదాపుగా 4 నియోజకవర్గంలోని కొడంగల్ 3 నియోజకవర్గం, నారాయణపేట, కొడంగల్, మక్తల్ 3 నియోజకవర్గంలోని 4 మండలాల్లోని 21 గ్రామాల్లోని భూములు పోతున్నాయి. అందులో భాగంగానే తీరా చూస్తే కాన్కుర్తిలోనే దాదాపుగా 900 పైచులకు వరకు అంత భూమి కాన్కుర్తి రైతులు పూర్తిగా సర్వం కోల్పోతున్నారు. ఎందుకంటే 1 ఎకరం నుండి దాదాపుగా 12-15 ఎకరాల వరకు రైతులు ఉన్నారు. ఆ రైతులు పూర్తిగా భూమిని కోల్పోతుంటే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ బతుకు తెరువు లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎలాంటి ఉపాధికి ఏం అవకాశాలు లేవు. వెళ్తే బొంబాయి, హైదరాబాద్ వలస పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఈ ప్రాజెక్టు వ్యతిరేకం మనకు వచ్చినాము. ప్రాజెక్టు సహకరిస్తాం అంటున్నాము. దాంతోపాటు మేము ఒకటే కోరుకుంటున్నాము, మీరు ఇచ్చే పరిహారం 14 లక్షలు అని చెప్తున్నారు ఎకరకు. తీరా చూస్తే గ్రామీణ ప్రాంతంలోనే 30 నుండి 50 లక్షలు వరకుతుంది. పట్టణ ప్రాంతంలో ₹1 కోటి వరకు ఉంది. తీరా కర్ణాటక బోర్డర్